కూడా ఆ తామ్ర రూప బింబాన్ని చూడరాదని శాస్త్రం చెప్తారు. ఎందుకంటే ఆ సమయంలో వచ్చే కాంతి కిరణాలు కొన్ని రకాల హాని చేయవచ్చు అని ఇప్పుడు పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఆలోచించవలసిన అంశమలే. మొత్తానికి అరుణ కాంతులకి ఉన్న విశేషం ఇది. ఇక్కడ ఇది సందర్భం వచ్చింది కనుక కొన్ని చెప్పుకోవాలి, మళ్ళీ పొరపాట్లు చేయకుండా. తామ్రపాత్ర స్వామికి ఇష్టం అని చెప్పాం. అర్ఘ్యాలకు ఇవ్వడానికి, తర్పణలు చేయడానికి, ఇలాంటి వాటికి తామ్రపాత్ర చాలా మంచిది. జలమును పెట్టి ఇవ్వడానికి, అభిషేకాలకి, వీటికి మంచిది. అలాగని తామ్రపాత్రలో పాయసం వండుతాను వండకూడదు. సూర్యుడు పాయస ప్రియుడు కనుక తామ్రపాత్రలో పెడతాను మీరే చెప్పారు కదా ప్రవచనంలో, మళ్ళీ అంటారేమో భయంతో చెప్తున్నాను ఇక్కడ. దానికి మనం ఆరకూటాది పాత్రలు చెప్పారు. ఆరకూటం అంటే ఇత్తడి, ఇలాంటివి చాలా చెప్పారు. ఈ రోజుల్లో ఏవో కొన్ని పాత్రలు ఉన్నాయి, నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. కానీ ఇత్తడి పాత్రలో పాయసం వండడం మన రథసప్తమి మొదలైన వాటి సమయాల్లో చూస్తూ ఉంటాం. వాటిని మళ్ళీ వండిన తర్వాత రౌప్యం అంటే వెండి పాత్రల్లోకి మార్చి కూడా పెట్టవచ్చేమో, కానీ తామ్రపాత్ర కాదు. అయితే ఇత్తడిలో కూడా తామ్రం ఉంటుంది, అప్పుడు దోషం కాదు. తామ్రపాత్రలో పాలు పోసినా, దానిలో కొబ్బరి నీరు పోసినా, ఇంకే రసం పోసినా, నీరు తప్ప ఏ రసం పోసినా అది సురాతో సమానం, కళ్ళుతో సమానం. కనుక వాటితో అభిషేకం చేయడం, వాటిలో పాలు పోయడం, వాటిలో కొబ్బరి నీళ్ళు పోయడం కూడదు తామ్రపాత్రలో అని పెద్దలు చెప్తుంటారు. తెలుసుకోవడం కోసం ఇక్కడ చెప్పడం జరుగుతుంది.